ఇజ్రాయెల్ కు మధ్య యుద్ధం మొదలై సోమవారంతో ఏడాది ముగుస్తుంది. ఈ ఏడాది కాలంలో హమాస్ మాత్రం భారీగా నష్టపోయింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాతో పాటు పలువురు కీలక నాయకులను కోల్పోయింది. అలాగే కొత్తగా హమాస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన యాహ్యూ సిన్హార్ అడ్రస్ కూడా తెలియడం లేదు. ఆయన ఉన్నాడా లేడా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. యుద్ధానికి దాదాపు ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో హమాస్ ఆదివారం భారీ ఎత్తున ఇజ్రాయెల్పై రాకెట్లతో దాడులకు తెగబడింది. దీంతో 150,000 మంది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బాంబు షెల్టర్లలో తలదోచుకోవాల్సి వచ్చింది. ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. హమాస్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రారంభమై అక్టోబర్ 7 సోమవారంతో ఏడాది పూర్తయింది. ఈ యుద్ధంలో గాజా నగరం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. 42,000కు పైచిలుకు గాజా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది గూడు చెదిరి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన గుడారాల్లో చలికి వణుకుతూ ఎండకు ఎండుతూ అర్ధాకలితో మాడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, పసిపిల్లల బ్రతుకులు మాత్రం అత్యంత దుర్భరంగా ఉన్నాయనేది మాత్రం వాస్తవం. ఇక ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో హమాస్ మిలిటెంట్లు ఆదివారం నాడు ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున రాకెట్లతో దాడులకు తెగబడ్డారు. ఇజ్రాయెల్కు చెందిన తీర ప్రాంతం అష్కెలోన్ నగరంపై పెద్ద ఎత్తున రాకెట్ల వర్షం కురిపించింది హమాస్. అయితే ఈ రాకెట్ దాడులను అడ్డుకున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా అంగీకరించింది. ఈ రాకెట్ దాడుల్లో ఒక వ్యక్తి గాయపడ్డాడని ఇజ్రాయెల్ వివరించింది. మరో ఘటనలో ఇజ్రాయిల్లోని బీర్ షేబా అనే ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి చనిపోగా కనీసం 10 మంది వరకు గాయపడి ఉంటారని ఇజ్రాయిల్ పోలీస్ అధికారులు తెలిపారు. కాగా యుద్ధం ప్రారంభమై ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ నలుదిక్కులా బాంబులతో దద్దరిల్లిపోయింది. అష్కెలో నగరాన్ని లక్ష్యంగా చేసుకుని హమాస్ మిలిటెంట్లు గాజా నుంచి వందలాది రాకెట్లు ప్రయోగించారు. అయితే వాటిలో దాదాపు చాలా మట్టుకు రాకెట్లను అడ్డుకున్నామని ఐడిఎఫ్ వెల్లడించింది. ఒక రాకెట్ మాత్రం బహిరంగ ప్రదేశంలో పడిందని, అయితే రాకెట్ భూమిపై పడ్డంతో వచ్చిన మంటలకు ఎవ్వరూ గాయపడలేదని ఐడిఎఫ్ పేర్కొంది. గాజా నుంచి పెద్ద ఎత్తున రాకెట్ల దాడులు మొదలు కాగానే దక్షిణ అష్కెలోన్ ఏరియాలో ఎయిర్ రైడ్ సైరన్లను యాక్టివేట్ చేశారు. సుమారు 1.5 లక్షల స్థానికులు బాంబు షెల్టర్లకు పరుగులు తీసి అక్కడ తలదాచుకున్నారని స్థానిక మీడియా కూడా పేర్కొంది. గాజా నుంచి రాకెట్ల వర్షం కురిచిన వెంటనే ఇజ్రాయెల్కు దక్షిణాన ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ ఏరియాలో అలర్టులు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఆదివారం నాడు బస్టాండ్ వద్ద జరిగిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన టెర్రరిస్టులను సంఘటన జరిగిన ప్రాంతంలోనే కాల్చి చంపారు. ఇదిలా ఉండగా గాజాలో ఐడిఎఫ్ కు చెందిన రిజర్వినిస్టును స్థానికంగా జరిగిన ఓ డివైస్ పేలిన ఘటనలో గాయపడ్డాడు. కాగా అక్టోబర్ 7 సమీపిస్తున్న క్రమంలో ఇజ్రాయెల్పై హమాస్ దాడుల జోరును పెంచింది. ఇక టెల్ అవీవ్పై పెద్ద ఎత్తున రాకెట్ల వర్షం కురిపించింది. కాగా ఈ రాకెట్ల దాడి చేసింది మాత్రం ఖాసిం బ్రిగేడ్ అని వెల్లడించింది. హమాస్కు చెందిన ఆర్మ్డ్ వింగ్ దీనిపై స్పందిస్తూ సెంట్రల్ ఇజ్రాయెల్ సిటీపై మద్గుమా M90 రాకెట్లతో వర్షం కురిపించామని టెలిగ్రామ్కు సమాచారం అందించారు. ఖాసిం బ్రిగేడ్ వాదన ఏమిటంటే ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ను గట్టిగా బుద్ధి చెప్పాలని రాకెట్లు ప్రయోగించామని తమ చర్యను సమర్థించుకుంది. ఇజ్రాయెల్ మిలిటరీ తమ పౌరులను ఊచకోత కోస్తోంది. ప్రజల ఇళ్లను నేలమట్టం చేయడంతో వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని యుఎన్ ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా హమాస్ దాడులు చేసిన వెంటనే ఏరియల్ వార్నింగ్ ఇచ్చామని పెద్దగా ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది ఇజ్రాయెల్. ఇదిలా ఉండగా ఆదివారం నాడు ఇజ్రాయెల్ గాజాలో మసీదును షెల్టర్ హోమ్గా మార్చిన సెంట్రల్ డెయిర్ అల్ బలాహ్ ఏరియాలో పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 26 మంది పౌరులు చనిపోయారని హమాస్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. దీనికి ఇజ్రాయెలీ మిలిటరీ సమాధానమిస్తూ తాము హమాస్ మిలిటెంట్లను టార్గెట్ చేసి దాడులు చేశామని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా గాజా డిఫెన్స్ ఏజెన్సీ సెంట్రల్ డెయిర్ ఎల్ బలా ఏరియాలో తెల్లవారక ముందే ఇజ్రాయెల్ దాడులు చేసి 21 మందిని చంపేసిందని, పలువురు గాయపడ్డారని ఆరోపించింది. అయితే ఇజ్రాయెల్ మిలిటరీ ఒక ప్రకటనలో డెయిర్ ఎల్ బలాహ్ ఏరియాలో మసీదును హమాస్ మిలిటెంట్లు కమాండ్ కంట్రోల్ సెంటర్గా చేసుకుని అక్కడి నుంచి టెర్రర్ దాడులు చేస్తున్నారని, అందుకే
అందుకే వారిపై తాము దాడులు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది. అయితే ఇజ్రాయెల్ ఆరోపణలను హమాస్ ఖండించింది. తాము స్కూల్స్, హాస్పిటల్స్, మసీదులను మిలిటరీ అవసరాల కోసం వాడమని తేల్చి చెప్పింది. ఇక్కడ మసీదు గత 20 సంవత్సరాల నుంచి ఉంది. చుట్టుపక్కల బాంబు దాడులతో నివాసాలు కోల్పోయిన వారు ఇక్కడి మసీదులో తలదాచుకుంటున్నారని ఇమాం అహ్మద్ ఫ్లీట్ చెప్పారు. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో మసీదు కూలిపోయింది. ఈ భవనం శిథిలాల నుంచి ఆయన ఖురాన్ను వెలికి తీస్తూ చూపించారు. మసీదు కూలిన వెంటనే తాను షాక్కి గురయ్యారని చెప్పారు ఇమాం. ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలై మొదటి వార్షికోత్సవం పూర్తి కానున్న నేపథ్యంలో ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఆదివారం నాడు దాడుల జోరు పెంచారు. యుద్ధంలో గాజా నగరం నామరూపాలు లేకుండా పోయింది. సుమారు 42,000 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా రెడ్ క్రాస్ ఇరువురిని అంటే హమాస్ ఇటు ఇజ్రాయెల్ పౌరుల ప్రాణాలను కాపాడాలని కోరింది. ఇక పాలస్తీనాకు చెందిన హమాస్, ఇస్లామిక్ జిహాద్తో పాటు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి ఇజ్రాయెల్లోని జబాలియా ప్రాంతంలో ముఖాముఖిగా తలబడుతున్నాయి. ఇక ఇజ్రాయెల్ మిలిటరీ కూడా తమ బలగాలను జబాలియా ప్రాంతంలో హమాస్ మిలిటెంట్లతో పోరాడుతున్నాయని, హమాస్కు చెందిన మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేస్తున్నామని, దీంతో వారు తిరిగి గ్రూపులుగా ఏర్పడకుండా చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని ఇజ్రాయెల్ తమ వాదన వినిపిస్తోంది. కాగా ఇక్కడి పౌరులను వెంటనే దక్షిణ గాజాలోని అల్ మసావి ప్రాంతానికి వెళ్లి అక్కడ యుఎన్ గుడారాల్లో తలదాచుకోవాలని సూచిస్తున్నారు ఇజ్రాయెల్ మిలిటరీ. కాగా పాలస్తీనా యుఎన్ అధికారులు మాత్రం ఇక్కడి హ్యుమానిటేరియన్ జోన్లు కూడా సేఫ్ గా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆదివారం ఉత్తర గాజాలో స్థానిక జర్నలిస్టు హసద్ హమద్ ను ఇజ్రాయెల్ సైన్యం చంపేసింది. అక్టోబర్ 7 నుంచి ఇప్పటి వరకు సుమారు 175 మంది పాలస్తీనా జర్నలిస్టులు ఇజ్రాయెల్ చేతిలో మృత్యువాత పడ్డారని గాజా ప్రభుత్వ మీడియా ఆఫీస్ వెల్లడించింది. మొత్తానికి ఇరు దేశాల మధ్య సమీదులవుతుంది మాత్రం సామాన్యుడు, మహిళలు, అమాయక పిల్లలు. ఏడాది పూర్తయిన సందర్భంగా పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని కోరుకుందాం.